హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రొయ్యల వేపుడుతో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరంగా చేసుకోవచ్చు ఈ రొయ్యల వేపుడు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. 1/2 kg రొయ్యల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అందులో రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి, చిటికెడు పసుపును వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి, 1/2 లెమన్ జ్యూస్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి గంట లేదా అర్ధగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అర్ధగంట తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ కలర్ మారిన తర్వాత మనం ఆల్రెడీ మసాలాలు కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ మారి రొయ్యలు మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. రొయ్యలు ఈ విధంగా కలర్ మారుతున్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. రొయ్యలు సాఫ్ట్గా అయినాయంటే ఫ్రై రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి కలుపుకొని స్విచ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్